Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఎన్ఐటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఎన్ఐటి ఢిల్లీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఇదివరకు కూడా మనం చాలా ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేశాము. సో ఇప్పటి వరకు మనం 12 ఎన్ఐటీస్ గురించి డిస్కస్ చేశాము. ఫ్యూచర్లో ఈ అన్ని ఎన్ఐటీస్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాము. ఎన్ఐటీసే కాకుండా ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్ఐటీస్ కూడా మనం చేయబోతున్నాము. కాబట్టి మన ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ అన్ని ఎన్ఐటీస్ గురించి మీకు తెలుస్తుంది. ఎన్ఐటి ప్లేలిస్ట్, ఐఐటి ప్లేలిస్ట్, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్లో ఉంది. ఇవన్నీ వీడియోస్ అక్కడ ఉంటాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి ఎన్ఐటి ఏంది? ఢిల్లీ. ఇక ఢిల్లీ ఎక్కడుందనేది నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో కూడా ప్లేస్మెంట్ ఎంత ఉంది, అదేవిధంగా జోసా కట్ ఆఫ్ అయితే 6th రౌండ్ కట్ ఆఫ్ అయితే ఉంటుందో ఆ 6th రౌండ్ కట్ ఆఫ్ ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. అదేవిధంగా మీకు ఫీజు ఎంత ఉంటుంది, ప్లేస్మెంట్ అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో కట్ ఆఫ్ అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో ఎంత ఉంటుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా చూడవలసిందిగా కోరుతూ ఒక క్షణం ఆగి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చినట్లయితే మీలాంటి స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఎక్కువ వెళ్తుంది కాబట్టి వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది అనమాట. హైప్ కూడా ఇవ్వండి, ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు నా నుంచి హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి పెయిడ్ మెంటర్షిప్ ద్వారా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ మన దగ్గర గైడెన్స్ తీసుకొని వాళ్ళ యొక్క డ్రీమ్ కాలేజ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ఇదనమాట. దీనికి సంబంధించిన జోస్తా కౌన్సిలింగ్, సిసాప్ కౌన్సిలింగ్, అన్ని కౌన్సిలింగ్లు కూడా మీరు నా దగ్గర గైడెన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీ పిల్లలు కనుక 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ చదువుతున్నట్లయితే రేపు కెరియర్లో వారు ఎటువంటి స్టెప్ వేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, అదేవిధంగా ఈ రోజున అటువంటి స్టూడెంట్స్కి కెరియర్ ఎంచుకోవాలనుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్లో ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎవరు దేనికి సూటబుల్ అవుతారు, అసలు మనం కరెక్ట్ రూట్లోనే పోతున్నామా లేదా, మనం ఇన్ని ఫీజులు కడుతున్నాం స్కూల్స్లో, వీళ్ళకి సబ్జెక్ట్ ఎంత వస్తుంది ఏంటి, మరి ఐఐటి ఫౌండేషన్లో ఉంచాము, మరి దానికి తగ్గట్టు స్కిల్స్ వీళ్ళలో ఉన్నాయా లేదా, లేకపోతే అన్నసరిగా మనం ఫీజు కడుతున్నామా, లేదు మనం ఐఐటి ఫౌండేషన్ వేయలేదు కానీ మరి స్టూడెంట్కి ఆ రేంజ్ స్కిల్స్ ఉన్నట్లయితే తను ఎందుకు మనం ఐఐటి ఫౌండేషన్లో వేయకుండా ఆపుతున్నాం అనేటువంటి అన్ని విషయాలు కూడా, అంటే ఎవరికైతే నాలెడ్జ్ ఉంటే వాళ్ళని పెట్టాలి. నాలెడ్జ్ లెవెల్ని తీసుకెళ్ళి ఐఐటి ఫౌండేషన్లో వేసినా అంత ఉపయోగం ఉండదు, స్ట్రెస్ అవుతుంది అనమాట. ఇవన్నీ విషయాలు కూడా ఈ యొక్క మా ఆన్లైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్ టీసీఎస్ కెరియర్ అండ్ స్కిల్ టెస్ట్ రాసినట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లల నుంచి ఎగ్జామ్ రాయించండి. ఆన్లైన్లో కొంత ఫీజు అయితే ఉంటుంది, ఆ ఫీజు పే చేసినట్లయితే మీ ఇంటి దగ్గరే మీరు ఉండి ఈ ఎగ్జామ్ రాసి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని రేపు వాళ్ళ యొక్క కెరియర్ మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక మనం వీళ్ళకి వెళ్ళినట్లయితే ఎన్ఐటి ఢిల్లీ వచ్చేసి న్యూ ఎన్ఐటీస్లో ఇది కూడా ఒక ఎన్ఐటి అనమాట. 2010లో ఇది రావడం అనేది జరిగింది. అండ్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసి కొంత పడిపోయింది, డ్రాప్ అయింది. బట్ అయినప్పటికీ కూడా దానంతా పట్టించుకోవద్దు. రీసెంట్గా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను. మంచి కాలేజ్, మంచి ఎన్ఐటి. కొత్త ఎన్ఐటీలలో అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి ఎన్ఐటి ఏదైనా ఉందంటే ఢిల్లీ అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీ అనమాట. సిటీ అడ్వాంటేజ్, దేశ రాజధాని కాబట్టి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి మనకు 42 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో దీని తర్వాతనే మనకి హర్యానా వైపు వెళ్తాం అనమాట, సోనిపత్ వైపు. అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 27 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా కొన్ని టెర్మినల్స్ ఉన్నాయి. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 39 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ కాలేజ్ వచ్చేసి మనకి రోడ్డుకి పక్కనే ఉంటుంది. ఇది బిల్డింగ్ అనమాట. సో ఎన్ఐటి ఢిల్లీ యొక్క మెయిన్ బిల్డింగ్ ఇలా ఉంటుంది. కొత్త ఎన్ఐటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొత్తగా ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనమాట. చాలా తక్కువ ఎన్ఐటీలలో ఏరోస్పేస్ ఉంటుంది. ఏరోస్పేస్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. కాకపోతే దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే ఏరోస్పేస్లో మీరు జాయిన్ కానీ తప్ప అన్నెసరీగా మీరు జాయిన్ కావద్దు. సో ఇక్కడ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్, అదేవిధంగా కేటగిరీకి సంబంధించినటువంటి కేటగిరీ కట్ ఆఫ్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఏరోస్పేస్ తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఎవర్గ్రీన్ ఇంజనీరింగ్లో ది ఫస్ట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనమాట సివిల్ అనేది. ఇప్పటికి కూడా అద్భుతాలు సృష్టించవచ్చు. బట్ ఈ సబ్జెక్ట్ పరంగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అది కట్ ఆఫ్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్. సివిల్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చూసుకోండి. సో చాలా కాంపిటీషన్ ఉంటుంది ఢిల్లీ కాలేజ్ కాబట్టి ఒకసారి కంప్యూటర్ సైన్స్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్కి సీట్ వస్తుందా లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఉన్నటువంటి బ్రాంచ్ ఏంటని చెక్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. కేటగిరీ వైజ్గా మీ బ్రాంచ్కి ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత ఉన్నటువంటి బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
సో ఈసారి హ్యూజ్ డిమాండ్ ఉండబోతున్నటువంటి బ్రాంచ్‌లో ఇదొకటి. ఇక్కడ మీ కేటగరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఒకసారి మీరు చూసుకోండి. అండ్ దీని తర్వాత వచ్చేటువంటి బ్రాంచ్ తీసుకున్నట్లయితే మీకు విఎల్ఎస్ఏ డిజైన్ అనమాట. ఇది కూడా ఎలక్ట్రానిక్స్‌లో సబ్ బ్రాంచ్ అనమాట. ఎట్లయితే మనకి సీఎస్ఈలో బ్రాంచ్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్‌లో కూడా వచ్చిందనమాట. విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ, చిప్ డిజైనింగ్ అటువైపు మీరు వెళ్ళొచ్చు. సో మంచి గ్రోత్ ఉంది ఆ ఏరియాలో కూడా. కాబట్టి ఈ బ్రాంచ్ కూడా మీరు తీసుకోండి. కట్ ఆఫ్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మంచి బ్రాంచ్. దాని తర్వాత మీకు మెకానికల్ ఇంజినీరింగ్ అనమాట. సో మెకానికల్ ఇంజినీరింగ్ అనేది సో మన మెకానికల్ ఇంజినీరింగ్‌ని లోకల్ కాలేజ్‌తో పోల్చొద్దు. ఇలాంటి కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివి రేపు ఫారెన్ జర్మనీ లాంటి కంట్రీస్ వెళ్ళినా గానీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది చూసుకోండి. కాకపోతే ఇంట్రెస్ట్ ఉండాలి బ్రాంచ్ పట్ల. దాని తర్వాత మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. సో ఇది కూడా ఎమర్జింగ్ బ్రాంచే మీ అందరికి తెలుసు. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంక వేరే బ్రాంచెస్ ఏమి లేవు. ఇక్కడ మీకు కొంత వన్ టైమ్ ఫీజ్ అనేది 2 కట్టాల్సి ఉంటుంది. ఇవి కూడా 21,000 వరకు ఉంటుంది. సో 1,00,000 అనేది మీ ఫస్ట్ సెమిస్టర్‌లో కట్టాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, ఎక్స్‌ట్రా ఫీజెస్ అన్నీ కలిపి మీకు హాస్టల్ అండ్ మెస్ ఫీజ్ వచ్చేసి పర్ సెమిస్టర్ ఒక 38,000 వరకు అవుతుందన్నమాట. ఇది కొంత వేరే అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది ఫీజెస్ వివరాలు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మీకు ఇక్కడ ట్యూషన్ ఫీజ్ అనేది ఉండదు. అండ్ అదేవిధంగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, 1,00,000 బిలో ఉన్నట్లయితే మీకు కూడా ఫీజ్ అనేది ఉండదు. బట్ మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 1,00,000 to 5,00,000 ఉన్నట్లయితే 2/3 ఫీజ్ అనేది ఉండదు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే ఉండదు. మిగతా ఫీజెస్ అన్ని మనం పే చేసుకోవాలి. ఓకేనా? ఇవి మనకి ప్లేస్‌మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్‌లో సీఎస్‌లో 59కి 59 అంటే 100% అనమాట. ఎలక్ట్రిక్‌లో 33కి 26, ఎలక్ట్రానిక్స్‌లో 51కి 48 అంటే మిగతాయి కూడా కొత్త బ్రాంచ్‌లు. ఇవి ఫస్ట్ స్టార్టింగ్ బ్రాంచ్‌లు అనమాట. వీటిలో ప్లేస్‌మెంట్ వచ్చింది 100% ప్లేస్‌మెంట్ అనమాట. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ వచ్చేసి 78%, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 94%, 93% ప్లేస్‌మెంట్ ఉన్నటువంటి అనమాట. అదేవిధంగా కొంత ఇండివిడ్యువల్‌గా స్టూడెంట్స్ 50 lakhs, 40 lakhs, 50 lakhs ఒక స్టూడెంట్‌కి వచ్చింది, 44 lakhs ఇద్దరికి వచ్చింది, 35 lakhs ఒక ఇద్దరికి వచ్చింది, 34 lakhs ఒక నలుగురికి వచ్చింది, 30 lakhs ఒకళ్ళ స్టూడెంట్‌కి వచ్చింది, 25 lakhs ఒక స్టూడెంట్‌కి ఇట్లా మీకు ఇండివిడ్యువల్‌గా ఇక్కడ 23 lakhs వచ్చేసి పర్ యానమ్ ఒక 5 స్టూడెంట్స్‌కి మేక్ మై ట్రిప్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇట్లా మీకు కొంత ఇండివిడ్యువల్ ప్యాకేజ్ అనేది కూడా ఈ ఎన్ఐటీలో పిల్లలకి రావటం అనేది జరిగింది. అలానే ఇక్కడ మీకు మాక్సిమం ప్యాకేజ్ 50 lakhs వరకు వెళ్ళింది. ఎలక్ట్రికల్‌లో 30 lakhs వరకు వెళ్ళింది. ఎలక్ట్రానిక్స్‌లో 60 lakhs వరకు వెళ్ళింది. మీడియం ప్యాకేజ్ తీసుకున్నట్లయితే సో 12-17 lakhs వరకు ఉందన్నమాట. ఎలక్ట్రికల్‌లో 12 ఉంది, ఎలక్ట్రానిక్స్‌లో 15 ఉంది, సీఎస్ఈలో 17 ఉందన్నమాట. మీడియం అండ్ హైయెస్ట్ ప్యాకేజ్. ఇవి కంపెనీస్ అనేవి ఎన్ఐటీ ఢిల్లీని విజిట్ చేస్తా ఉన్నాయన్నమాట. ఈ కంపెనీస్. సో ఇవి ఎన్ఐటీ ఢిల్లీకి వచ్చేటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనమాట. ఇది స్టూడెంట్ ఎన్ఐటీ ఢిల్లీ గురించి మీకు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఏమాత్రం కొంచెం నచ్చినా ఒక క్షణం ఆగి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసినట్లయితే రేపు వాళ్ళు జోసా సీసాట్ కౌన్సిలింగ్‌లో ముఖ్యంగా జోసా కౌన్సిలింగ్‌లో ఉపయోగపడుతుందన్నమాట. అదేవిధంగా మీరు నా నుంచి హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా జోసా సీసాట్ కౌన్సిలింగ్ హెల్ప్ తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.